ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ అవ్వడం వల్ల మళ్ళీ ఎగ్స్ మళ్ళీ తక్కువ అవ్వడం వల్ల లేదంటే కోళ్ళకి ఫీడ్ గానీ, లేదంటే వాటర్ గానీ, లేదంటే వాతావరణం గానీ ఎగ్స్ ట్రాన్స్‌పోర్ట్ తక్కువ. అంటే ఎగ్స్ కూడా తక్కువ. ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ ఎక్కువ. దానివల్ల రేట్లు కూడా పెరగడం అయింది. ఈ నెల అనే కాదు ముందు కూడా పెరిగాయి. కాకపోతే ఈ నెల ముందుగా ఎక్కువ పెరిగిందనమాట. ప్రతి నెల కూడా పెరిగాయి. కాకపోతే ఈ నెల కొంచెం ఎక్కువ పెరిగింది. తగ్గుతుందా లేదా అన్నది మనం చెప్పలేం. ఎందుకంటే పైనుంచి వచ్చేది కాబట్టి మన రేటు అన్నది మనం ఇక్కడి నుంచి చేసింది కాదు కదా, అందుకని. ఏమో మార్కెట్ రేట్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం కదా. మార్కెట్ రేట్ దాన్ని బట్టి మనం తగ్గుతుందా పెరుగుతుందా అని మనం అమ్మే దాన్ని బట్టి ఉంటుంది. చలికాలం ప్రొడక్షన్ తగ్గుతుంది అన్నది అదంతా తగ్గుతుంది, పెరుగుతుంది. ఎక్స్పోర్ట్ అయితే పెరుగుతుంది. కాకపోతే ఎక్సైజ్ అన్నది ఉంటుంది తగ్గుతుంది అనమాట. ఛార్జెస్ ఎక్కువ, లేదా ట్రాన్స్పోర్ట్స్ వల్ల ఛార్జెస్ మొత్తం, లేదంటే ఫీడ్ వల్ల ఫీడ్ రేటు పెరగడం కానీ, ఫుడ్ మొత్తం అంతా రేటు పెరగడం కానీ వేరేగా ఉంటుంది. ఒకవేళ తగ్గే అవకాశాలు ఉంటాయి. సహజంగా పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. కాబట్టి 7, 6.5, 6.55, 6.75, 7 తప్పదు. చలికాలం అంతా గుడ్డు రేటు విపరీతంగా పెరిగింది. దానికి కారణం ఏంటని మీరు అడగకముందు నేను చెప్పగలను. నార్త్ ఇండియాలో వింటర్ ఫస్ట్ స్టార్ట్ అయ్యింది కాబట్టి మనకంటే ఎక్కువ అక్కడ చలి ఎక్కువగా ఉండిద్ది. వాళ్ళు చపాతీ రోటీ వాడతారు కాబట్టి కేవలం వాళ్ళ బాడీ హీట్ కోసం దాంట్లో కోడిగుడ్లు యాడ్ చేయడం కోసం చేసుకుని అటు వెళ్తారు. ఎవ్రీ వింటర్లో మన సౌత్ నుంచి ఎగ్స్ నార్త్కి వెళ్తాయి అధికంగా. అలాంటప్పుడు ఇక్కడ కొద్దిగా డిమాండ్ పెరిగిద్ది. డిమాండ్ని బట్టి రేటు పెరిగిద్ది. సప్లై తగ్గిద్ది, డిమాండ్ పెరిగిద్ది. ప్రజెంట్ అదే సిచ్యువేషన్. ఆగస్టు కొద్దిగా ఉందిలే. అది కాదు, ఈ కార్తీక మాసం ఎఫెక్ట్ అంటారు కానీ అలాంటిది ఏమి ఉండదు. తినేవాడికి అన్నీ పోయిటే అట్లా తగ్గదు. గుడ్డు నాకు తెలిసేదే గుడ్డు కానీ జనవరి లాస్ట్ ఫిబ్రవరిలో కూడా అందుకుంటుంది సేమ్ రేటు. అయ్యప్ప తినకపోతే వాళ్ళు ఇంట్లో వాళ్ళు తినకపోతే పక్క కుటుంబం 4-5 తింటుంటారు కదా. కార్తీక మాసం అయిపోయిందిగా అట్లా. జనవరి లాస్ట్కి ఏదన్నా కొద్దిగా అంతే. ఫిబ్రవరిలో మామూలుగా వచ్చేస్తాయి. గుడ్లు తింటాం ఏం తగ్గి ఇట్లా. డాక్టర్ గారు ఎక్కువ ఎంత తింటే అంత మంచిది తినమంటున్నారు కదా. వాదన చేస్తే చేసింది లేండి. శీతాకాలం ఎఫెక్ట్ వల్ల ఎక్స్పోర్ట్ వెళ్తున్నాయి సార్. దానివల్ల రేటు గిరాకీ పెరిగింది. ఇలా ఒక 1 మంత్ ఉంటుంది. ఇంకా ఒక శీతాకాలం హైయెస్ట్ మార్కెట్. మేత పెరగడం కదా సార్. మేత పెరగడం కాస్ట్ కొంచెం, ఎక్స్పోర్ట్ సేల్స్ ఇది ఎక్స్పోర్ట్ బాగుండేసరికి కొంచెం రేటు బాగా పెరగడం. అది సరుకు సప్లై సరిగా లేక. పోయిన నెల వచ్చేసరికి 5.35 పైసలు పేపర్ రేట్ ఉందండి. ఈ నెల వచ్చేసరికి ₹6.20 పేపర్కి వచ్చిందండి. నెక్స్ట్ మంత్ సంక్రాంతి పండుగ వెళ్ళాక డౌన్ మార్కెట్ మాల్ అవుతుంది. డౌన్ మార్కెట్ వెళ్ళాక మళ్ళీ ₹5 పేపర్ రేట్కి వస్తుంది. అది వ్యాపారం అంటే ఈ రేటు పెరిగిన దెబ్బకి కస్టమర్స్ కొంచెం కొనలేకపోతున్నారు. తగ్గిస్తారు. అది ఐపు సాములు ఉండడం వల్ల, కొంచెం పూజలు చేయడం వల్ల కొంచెం ఈ నెల వచ్చే నెల తగ్గుద్ది. తర్వాత గిరాకీ బాగా పెరుగుద్ది సేల్స్. అప్పుడు రేట్ డౌన్ అయిపోయింది. ఎగ్స్ చాలా రేట్లు పెరిగినాయండి. సామాన్య ప్రజలు బ్రతకాలంటే చాలా కష్టం అయిపోతుంది. మేము ఎగ్స్ తినైతే 1.5 మంత్ అయిపోయింది రేట్లు పెరగటం వల్ల. ఇంత రేట్లు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళీ ఏమో ఇమ్యూనిటీ పవర్ పెరిగిద్ది, ఎగ్స్ తినాలి, డైలీ పిల్లలకు పెట్టాలి, మీరు తినాలి అంటున్నారు. కానీ ఈ రేట్స్ చాలా పెరిగిపోతున్నాయి. మంత్లీ పెరిగాయి. అంతకుముందు ఇప్పుడు 10 డేస్ బ్యాకే పెరిగిపోతున్నాయండి. బాగా రేట్లు పెరిగిపోతున్నాయి. ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళేమన్నారు పైనుంచే అట్లా వస్తున్నాయి. కానీ చాలా మంది ఇప్పుడు బిజినెస్ కూడా డల్ గానే ఉంది. ఎగ్స్ కొనట్లా చాలా మంది అయితే ఇప్పుడు. కానీ కొంచెం సామాన్య పనులు తినాలి కాబట్టి ఎగ్స్ తినాలంటే కొంచెం కాస్ట్ తగ్గితే బాగుండిద్దని. తగ్గించాలి. ప్రతిదీ అన్ని రేట్లు పెంచేశారు.